దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఇంకొక అద్భుతమైన వాగ్దానము నేర్చుకోబోతున్నాం. చాలా విషయాల్లో మూడు నియమాలు ఉంటాయి. 3 నియమాలు. ఒకటి శరీర బలమును బట్టి ఆ బలము, రెండవది శరీర రూపమును బట్టి అందము, అయితే మూడవది ఈ శరీరమును బట్టి, అంటే శరీరమునకు ఉన్న విలువలను బట్టి ఈ సమాజంలో మర్యాద ఉంటుంది. రైట్. ఇవి 3. ఒకటి శరీరానికి ఉన్న అంటే దేహ దారుఢ్యము, బలము. రెండవది శరీరానికి ఉన్న రూపము అంటే ఆ పొడుగు, ఆ రంగు, ఆ యొక్క ముఖంలో ఉండే ఆ యొక్క అందము, ఇంకా అందమే అనుకున్నాం. అయితే మూడవది అవన్నీ కాకుండా నీ వాల్యూ దేన్ని బట్టి ఉంటుంది? నీ శరీరము ఎలా ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్న దర్పము, నీ చుట్టూ ఉన్న ఆస్తులు, అంతస్తులు, కనుక దానిని బట్టి నీ విలువ ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే మూడవ మాట కొంచెం చెప్దాం. ఆ రోజుల్లో హీరో అంటే పొడుగ్గా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఒకలా ఉండాలా అన్నట్లు ఊహించుకునేవాళ్ళం. మరి ఆ తరం వెళ్ళిపోయింది. వారి పిల్లలు నిజంగా అలా ఉన్నారా? లేరుగా. కానీ ఎందుకు మరి ప్రజలు వారిని మోస్తున్నారు? కాబట్టి చూస్తున్నారు కనుక మోస్తున్నారు. అది మనకి కాదు సబ్జెక్ట్. మనం దైవిక వాక్యం అంటే వారిని బట్టి వీరికి విలువ వచ్చింది. ఇది నా భావం. కనుక ఈ లోకంలో శరీరులు అందరూ, లోకము దాని ఇచ్చ అంతయు వెళ్ళిపోతుంది. కనుక ఈ లోకంలో విలువలు దేనికి ఇస్తున్నారో మనము 3 విషయాలు నేర్చుకున్నాం. మరి నిజంగా హృదయంలో విలువ దేనికి ఇస్తామో ఒకసారి చూస్తే ఆ భావాలు. చాలా మాటల్లో యథార్థత కనబడుతున్నా, మాటల్లో నమ్మకత్వం కనబడుతున్నా, మాటల్లో ప్రేమ, దయ ఉట్టిపడుతున్నా విలువ ఇస్తూ ఉంటాం. కారణము వాళ్ళతో క్షణంగా మాట్లాడడానికి, వాళ్ళతో దగ్గరగా మూవ్ అవడానికి, వాళ్ళతో హృదయం విప్పి పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇది మన ఇమోషనల్ సెంటర్ గా భావిస్తూ ఉంటాం. అంటే మొదటి లక్షణాన్ని బట్టి కాదు, అది శరీరాన్ని బట్టి. అయితే ఇప్పుడు రెండవది, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి చనువు ఎందుకు ఏర్పడుతుందంటే, ఒకటి మాటల్లో ఉండే యథార్థత, 2 మాటల్లో ఉండే నమ్మకత్వము, 3 మాటల్లో చూపించే ప్రేమలు, రాగాలు. కాబట్టి దగ్గరైపోతూ ఉంటాం. ఇక మరి అసలు పాయింట్కి వస్తే, అది అసలు సిసలైన జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? తీసుకునే నిర్ణయాలను బట్టి, అదే విధముగా ఆ సందర్భంలో అతను ఏ విధముగా స్పందిస్తున్నాడు, రియాక్ట్ అవుతున్నాడు అనేది ఒక కంట కనిపెడుతూ, ఇక చివరిగా ఆ వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తన శత్రువుల కోసం కూడా, తనకి కీడు చేసిన వారి కోసం కూడా, తనకి అన్యాయం చేసిన వారికి కూడా ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, అందరిలాగా మాట్లాడుతున్నాడా అన్నది మనకు తెలియకుండానే మనము అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అంటే ఒక వ్యక్తిలో ఇన్ని ఉన్నాయా అంటే అవునేమో, కాదేమో, అయితే నీవు అవును అన్నా, కాదు అన్నా రియాలిటీ ఏంటంటే అబద్ధం కొంతకాలం ఉంటుంది. ఏదో ఒక విధంగా నిజం అనేది నిదానంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా నిజమే, అబద్ధమే. కాబట్టి ఈ రోజున అటువంటి వాక్య ధ్యానము మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఒక్కటే మాట, శరీరానికి విలువిస్తున్న మనము, రూపానికి విలువిస్తున్న మనము, పాపానికి తొందరపడుతున్న మనము, శాపానికి చేరువవుతున్న మనము, ఏదో కవి చెప్పినట్లున్నాయి కదా, ఎందుకులేండి. ఈరోజు వాగ్దానము, శరీర ప్రకారము మేము యుద్ధము చేయము. శరీర ప్రకారము యుద్ధము చేయము. ఏంటంట? యుద్ధము శరీర ప్రకారము చేయము. ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. పూర్తి వచనము పౌలు స్టేట్మెంట్ అన్నమాట కొరింథీయులకు రాస్తూ, మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను. అంటే మనందరం మనుషులమే కదా. ఆ విధముగా ఉన్నప్పటికీ శరీర ప్రకారము యుద్ధము చేయము. మరి వార్ఫేర్, యుద్ధము చేసే విధానం ఏంటంట? యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలంత బలము. దుర్గములు అంటే ఎటువంటి బలమైన సాధనాలనైనా కూడా
మేము పడద్రోయగలదు. అవి ఏంటంట? ఒకటి, వితర్కములు, దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. కనుక ఎప్పుడైతే చేస్తామో సంపూర్ణ విధేయత, సంపూర్ణ ఆ యొక్క అవిధేయతకు, సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయుటకు సిద్ధం. అంటే పైన చూచే సంగతులు కాకుండా అంతరంగంలోకి తొంగి చూసే దేవుడిని ప్రకటిస్తున్నాము. ఇది వాక్యం. అంటే మనం నేర్చుకున్నాం. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, చాలా చక్కగా రాశారు. ఒకసారి ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఏమన్నారు? ఫర్ దో వి వాక్ ఇన్ ద ఫ్లెష్ అంటే రక్త మాంసములు, వీఆర్ నాట్ వేజింగ్ వార్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ అంటే రక్త మాంసములను బట్టి మేము యుద్ధము చేయము. ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, వీఆర్ హ్యూమన్స్, మేమందరము మనుషులు, హ్యూమన్స్, బట్ వేజ్ వార్ యాజ్ హ్యూమన్ డూ అంటే మనుషులందరి రీతిగా మేము చేయము. ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ఫర్ దో వీ లివ్ ఇన్ ద వరల్డ్, మేము ఈ లోకంలో బతుకుతున్నాం కనుక వీ డు నాట్ వార్డర్స్ అంటే మేము ఈ లోకము అనుసరించిన మూల పాఠాలు మేము ఎంత మాత్రము కూడా అనుసరించము. కనుక అంటే అర్థం ఏంటి? లోకానుసారులు, శరీరానుసారులు, తమ యొక్క ఇష్టానుసారులు, ఇది దైవ చిత్తానుసారులు, ఆత్మానుసారులు, పరలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. కనుక రెండు గుంపులు మనం చూడగలుగుతున్నాం. నేను చెప్పాను కదా, ఒక స్వరం విన్నాను. ప్రతిదీ కూడా నువ్వు ఆ పరిస్థితులను దాటి వెళ్ళాలి. ఆ మనుష్యుల స్వభావము నీవు గమనించగలగాలి. అయినా కూడా నీవు స్వభావ సిద్ధముగా అంటే నీ భావాలని సిద్ధపరచుకున్న వాడవై దేవుని భావాల కొరకు నీవు ఎదురు చూడగలుగుతున్నప్పుడు అంటే నీలో అనుకున్నాం. ఒకసారి ఇలా అనుకున్నాం, చాలాసార్లు మనిషి ఒక్క ముఖాన్నే మనం చూస్తూ ఉంటాం. అది ముఖము కరెక్టే, ఫేస్. మరి సెకండ్ ఫేస్, మరి రెండవ ముఖం ఎప్పుడు కనబడుతుంది? అందరి ముందున కాదు సుమా, నీతో ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు. కనుక వి ఆల్ హ్యావ్ ద సెకండ్ ఫేస్. మనందరికీ కూడా రెండవ స్వభావం ఉంది, ప్లాన్ ఏ, ప్లాన్ బి. అంటే అర్థం ఏంటైతే అందితే కాళ్ళు, అదే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మన జీవితంలో చాలా విషయాల్లో మనము ఎందుకు ఈ విధముగా ఉంటున్నాం, ఎందుకు స్థిరముగా ఉండలేకపోతున్నాం, ఎందుకు మనము ధైర్యంతో ఉండలేకపోతున్నాం, ఎందుకు మనము కదా అంటే మనలో ఉన్న అంతరంగ పురుషుడు, పైన కనబడుతున్న బాహ్య పురుషుడు ఇద్దరున్నారు. అందుకే మనందరికీ తెలుసు, గొప్ప వాక్యం బైబిల్లో ఏమైనా ఉందా అంటే అది నాకు తెలిసి మరి మీకు నేర్పిస్తూ ఒకే ఒక్కటి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఇది నాకు ఇంకా బాగా ఫేవరెట్ వాక్యం. ఏమంటారంటే యెహోవా చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, అతని రూపము, అతని ఎత్తు లక్ష్య పెట్టుకో. మొదటి నుంచి చెప్తుండొచ్చు, వాక్యమే చెప్తున్నాను నేను. అతని రూపము, అతని ఎత్తు. ఇక్కడ ఇవి రెండింటినీ లక్ష్య పెట్టేవాళ్ళు మనుషులు, దేవుడు లక్ష్య పెట్టాడు. ఒకరోజు చాలా మంచి వాక్యము దేవుడు వచ్చి నాతో చెప్పడం ప్రారంభించాడు. నాకేమైతే, కుమారుడా, ఇశ్రాయేలీలను ఫరో నుంచి విడుదల చేశాను కదా, కరెక్టే. చాలాసార్లు నువ్వు చెప్పావు ఏమని అంటే, ఎర్ర సముద్రం ముందుకి తీసుకొచ్చి ఆపేశాను, వెనుక ఫరో సైన్యం తరిమింది అని నువ్వు చెప్పావు. కరెక్టే. ఫరో సైన్యాన్ని నేనే తరిమేటట్లు చేశానని, ఎర్ర సముద్రము వెళ్ళవలసిన దారి నేనే మూసేశానని నువ్వు చెప్పావు. అయితే మోషే నా తట్టు చేతులు ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందని నువ్వు చెప్పావు. మనం మాట్లాడుతుంది శరీర రీత్యా మేము యుద్ధము చేయము, కానీ దేవుని యొక్క శక్తిని ఈ లోకానికి చూపించాలి అని నువ్వు చెప్పావు. కరెక్ట్ చెప్పావు. కానీ గమనించు, 40 సంవత్సరాలు వాళ్ళు అక్కడే తిరుగుతారని నాకు తెలీదా? వాళ్ళు లోబడని ప్రజలని నాకు తెలీదా? మరి వాళ్ళని పోషించాలి, నడిపించాలి, ఆదరించాలి అని నాకు తెలీదా? ఎందుకు నువ్వు గమనించుకోలేకపోయావు? నిన్ను సేవకు పిలిచిన వాడు నేనైనప్పుడు, నీ ముందు దారి మూయబడినా, వెనక పరిస్థితులను నిన్ను తరిమినా, నీలో భయము గూడు కట్టుకున్నా, ధైర్యము సన్నగిల్లిపోయినా, ఏ దారి తోచక గుండె పగిలి ఏడ్చినా, నేనున్నా నీతో అంటూ నేను నీకు చెప్పట్లేదా? అన్ని లక్షల మందిని అరణ్యంలో పోషించిన నేను
నీకు చాలిన వాడును కానా? ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? ఇంతగా నా వాక్యం ప్రకటిస్తున్నావే, నేను లేనా అని మాట్లాడుతుంటే గుండె పగిలి ఆడవాలనిపిస్తుంది. కానీ నిజమే చెప్తున్నాను, నమ్మలేని విధంగా పరిస్థితులు, గట్టిగా 10 మంది రాని స్థితిగతి, నీ పక్కనే 100 మంది అరుపులు కేకలు, ఈ లోకం దాని అనుసరులు. నిజంగా అనిపిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నికలైన వాడు బలమైన జనము. చెప్పడం సులభమేనేమో, కానీ ఆ మార్గం గుండా వెళ్ళాలి అంటే మేము పోరాడేది శరీరులతో కాదు. అంటే ఈ లోకము ధనాన్ని తయారు చేస్తుంది, కానీ గుణాన్ని డబ్బు పెట్టి కొనలేము కదా. ఈ లోకాన్ని అందాన్ని తయారు చేసింది, డబ్బు పెట్టి కొనగలము, కానీ ఈ లోకము ఆ అందము వెనుక ఆ ప్రేమని, అర్థాన్ని మనకి పంచలేదుగా. ఈ లోకం కాంతులతో మనల్ని ఎంతగా ఆకర్షిస్తుంది అని అంటే, కానీ ఆలోచింపచేసి ఆత్మతో నింపగలిగి మనల్ని ఆరోగ్యంగా ఉంచగలిగే లోకం కాదుగా. ఏ రోజునైతే నీ లోపల ఉండే అసలైన మనిషి కోసం ఈరోజు చెబుతూ, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అంటే అర్థం ఏంటంటే, అందరం పూర్తి చేసేదే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అంటే ఇక్కడ అంతరంగ పురుషుడు అంటే ఎవరు? మనం చూసినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా అంటూ ఉంటాడు దావీదు. అంటే తన ప్రాణానికంటే తన అంతరంగంలో ఉన్న ప్రతి చిన్న ఆలోచన కూడా నీ ఇంట యథార్థతతో, దేవా నా హృదయంలోనికి తొంగి చూడము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో, నాలో శుద్ధి కలుగు చేయవా, నాలో స్థిరమైన హృదయమును నూతనంగా పుట్టించుమా, నాలో నా లోపల. వాడు ఎందుకు తయారు చేస్తారు తెలుసా? అందరూ చెప్పారు, నీటి పైన నడవడానికి మాత్రమే. వాడలోకి నీళ్ళు వస్తే వాడ మునిగిపోద్ది. నీటి లోపల నడవడానికి చేసేది సబ్మరైన్. నీటి పైన నడవగలిగేది ఓడ. నీవు నేను మనల్ని చేసిన విధానము చూడగా శరీరాలతో బ్రతికేయడానికి దేవుడు చేలా అంతరంగంలో ఆత్మ ఘోష, ఆత్మ వేదన, ఆత్మ పరితాపం, దానికి దేవుడు చేశాడు. బహుశా నీ శరీరానికి కంట్రోల్ నీ మైండ్, మనసు కావచ్చు, కానీ నీ ఆత్మకు కంట్రోల్ నీ హృదయం, నీ భావాలు. ఏ రోజునైతే నీవు నీ హృదయాన్ని ఆలోచింపచేస్తావో, ఎప్పుడైతే నీ ఆత్మని వికసింపచేస్తావో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇవే మాటలు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని. ఈ ఆత్మకి కావలసింది ప్రేమ మాత్రమే. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కలిగిన శక్తి కలిగిన వారము కావాలని. కనుక ఎప్పుడైతే నీవు ఆ విధముగా శక్తిని పొందుకుంటావో, క్రీస్తు యేసునందు నీ ఆత్మ ఉజ్జీవం పొందుతుంది. క్రీస్తు యేసునందు నీ ఆత్మ వికసిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఇక్కడ మనం 18 నుంచి చూసినప్పుడు పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాలో ఏదో ఉంది, నా శరీరమందు మంచిది నివసించదు, మేలైనది చేయవలనని నేను కోరిక కలుగుచున్నది, కానీ నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. కోరని దానిని నేను చేసిన యెడల దానిని చేయనది నా యందు నివసించు పాపం. అంటే మన హృదయములో సహింపనలవి కాని మత్సరములు, మన హృదయములో క్రోధములు, మన హృదయములో యుద్ధములు కనుక మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను.
అంటే ఈ ధర్మశాస్త్రము దేనికి పట్టుకొనిచున్నది? పాపానికి పట్టుకొనిచున్నది. అయితే నా ఆత్మ దేనికి దాసునవుతున్నాను? దేవునికి దాసునవుతున్నాను. కనుక ఈ యొక్క స్వభావము దేనికి సూచన చేస్తుంది? శరీరమునకు ఆత్మకు రెండింటికి పొత్తు కుదరదు కనుక ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి కనుక ఏం జరుగుతుంది ఇక్కడ? ఆత్మ చేత నడిపించబడేవారు, శరీరము చేత నడిపించబడేవారు. ఈ శరీరమునకు కావలసినవి ఏంటి? తినుము, తాగుము, సుఖించము. రేపు ఏమి తినుమో ఆల్రెడీ నేర్చుకున్నాం. కనుక జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, క్రోధములు, కక్షలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు? దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఆత్మ ఎలాగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసం. అంటే ఏ రోజునైతే నీవు ఆత్మకి బ్యాలెన్స్ చేయడానికి, కనుక ఈ రోజున మైండ్ కంట్రోల్ చేసేవాళ్ళు, మనస్సుకి వాక్యం చెప్పేవాళ్ళు గొంతు చించుకొని చెప్తున్నాను, పరిశుద్ధ ఆత్మధ్వని, ఆత్మధ్వని అంతర్జాతీయ పరిచర్యలు. కాబట్టి ఏ రోజునైతే ఇక్కడ ఆత్మ అంటే నీ పాత, నీ గతము, నీ యొక్క స్వభావము క్రీస్తుతో మరణించాలి అని అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఈ శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కనుక మనము ముగించుకుంటే ఇక్కడ చెప్పబడుతుంది ఏంటి? వెలిచూపు వలన కాక విశ్వాసము వలన మేము నడుచుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే నీవు విశ్వాసము వలన నడుచుకుంటావో, వెలిచూపు వలన నడుచుకుంటావో, ఇక్కడ స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, శరీర రీతిగా ఎవరిని మేము ఎరుగము. అంటే క్రీస్తును శరీర రీతిగా ఎరిగి, అంటే క్రీస్తు శరీరాన్ని వాళ్ళు చంపేశారు కానీ ఆత్మని కాదు. కనుక ఏ రోజునైతే నీవు శరీరానుసారముగా ఆలోచిస్తావో, ఆత్మానుసారంగా ఆలోచిస్తావో, దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులము కావాలి అంటే ఒకటి అపవాది తంత్రములు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఎలాగా? మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడడం. కనుక మనము దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నటకు శక్తి మగుంతులను. ఎలాగా? సత్యము నడుమునకు కట్టుకున్న వారమై, నీతి అనే కవచము మనము దొరుకున్న వారమై, సిద్ధ మనస్సు అనే జోడు సువార్తను నమ్మిన వారమై, విశ్వాసమును మనము చేతపట్టుకుని దుష్టుని అగ్ని బాణములు ఆర్పుట, రక్షణ అనే హెల్మెట్ ధరించుకున్న వారమై, వాక్యము అను ఆత్మ కట్టము. ఎప్పుడైతే ఈ విధముగా నీవు మెలకువ కలిగి ఉంటావో, ఈ విధముగా నీవు ధైర్యము కలిగి ఉంటావో, ఈ విధముగా నీవు స్థిరమైన హృదయమును కలిగి ఉంటావో, దేవుడు నీ చేయి పట్టుకుంటాడు, దేవుడు తన ఆత్మని నీలో కుమ్మరిస్తాడు. ఆత్మ కార్యాలు ఈ లోకానికి నువ్వు చూపించగలుగుతున్నావు. పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఒక్కటే, శరీర రీత్యా నువ్వు మాట్లాడవు, బుద్ధి బలము కాదు, ఆత్మ బలము గొప్పది. శరీర బలము వయస్సును బట్టి తగ్గిపోతుంది, కానీ ఆత్మ యందు బలము పొందిన వాడవై. కాబట్టి ఏ రోజున నీవు ఆత్మని లక్ష్య పెట్టడానికి ప్రయత్నం చేస్తావో, ఆత్మ యందు అభ్యాసము చేయడానికి లక్ష్యం ఉంచుతావో, ఆత్మలో ఎదగడానికి శిశువు ఆత్మలో ఎదుగుదల అంటే శరీరములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. మరి నీ ఎదుగుదల ఉందా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, విత్తబడుచున్న ప్రతి వచనము వారి జీవితానికి లక్ష్యంగా, నీ కృపకి మెండుగా కార్యములు చేయమని, జ్ఞానాన్ని గ్రహించే ఆత్మలో లక్ష్య పెట్టే ముందు ఇవ్వమని యేసునామములో దీవిస్తున్నాము. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.